శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు
దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము ఏ విధంగా ఉంది అంటే అతి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మామూలు జాగ్రత్త కన్నా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో శని గారు బాగున్నారు తప్ప మిగతా అనుకూల పరిస్థితులు ఏవి కూడా కనబడబోవడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. సందడిగా గడుస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత కనిపిస్తుంది. మరి మిగతా విషయాలండి, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మీ యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుంది అంటే అన్నదమ్ముల మధ్య అనుకూలత బాగుంటుంది. సరే, భార్యాభర్తల మధ్య అనేది చెప్పుకున్నాము. ఇంకా ఎవరు బాగుంటారు? మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చరాస్తుల విషయంలో ఇంకా ఎక్కువగా కష్టపడాలి. వృద్ధి జరగడానికి విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. మాట తీరుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా అపనిందలు వేసే అవకాశం ఉంది, అవమానం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరు ఏ రకంగా ప్రవర్తిస్తారో మనము కొంత సంయమనంతో ఉండాలి అని మీకు ఆ ఆలోచన వచ్చి ఉండాలి. ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో భద్రపరుచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే తండ్రి గారి విషయంలో శారీరక శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి. ఉద్యోగ జీవితంలో కొంచెం సంతృప్తి ఉంటుంది, అయినప్పటికీ జాగ్రత్తలే. అంటే ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్క బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకో పక్క మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏదైనా అపనిందలు వేయచ్చు, అవమానం పడచ్చు మనము, లేదా అధికంగా ధనము ఖర్చు అవ్వచ్చు, మాట మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 1-2 గ్రహాల అనుకూలతే ఉంటూ ఉన్నప్పుడు ఫలానా విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పడానికి కూడా రావడం లేదు. కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. యోగా చెయ్యండి. అలాగే పెద్దలకి సేవ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. వాళ్ళకి సహాయ సహకారాలుగా ఉండండి, వెన్నుదన్నుగా ఉండండి. ఆశ్రమానికి వెళ్ళండి, ప్రత్యక్ష గురువుల దర్శనం చేసుకోండి, ఆశీస్సులు తీసుకోండి. ఒకవేళ నిజంగానే మీకు ఇలా ఆశీస్సులు దొరికినట్టయితే అసలు గ్రహస్థితులు మిమ్మల్ని బాధ పెడతాయి అనే ప్రసక్తే ఉండదు. ఒక గురువు గారి యొక్క మాట చాలా అద్భుతమైనటువంటి వరాల మూట, అంత బాగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గురువుల యొక్క ప్రాధాన్యత తెలుసుకొని గురు దర్శనం చేసుకొని గురు ఆశీస్సులు పొందండి. కుదరలేదు అంటే మీ మాతృమూర్తి గారికి చక్కగా నమస్కారం చెయ్యండి. వారికి ఏదైనా సహాయ సహకారాలు చెయ్యండి. తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చాలా వరకు మీకు చికాకులు తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. వారాంతంలో చంద్రుడి యొక్క గమనము 6వ స్థానంలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ శుక్రాచార్యుల వారితో పాటు, అక్కడ శని గారితో పాటు, అక్కడ చంద్రుని యొక్క గమనము కూడా మంచి ఫలితాలను ఇస్తూ వారాంతంలో కాస్త ఉత్తమమైన ఫలితాల బాటలోకి వెళ్ళాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఈ పరిహారాలు ఏవైతే చెప్పి ఉన్నానో అవి తప్పనిసరిగా పాటించండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం.